నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే బయ్యరు. సెల్లార్ ఏదైనా మీకు ప్రాపర్టీ అమ్ముతుంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తుంటాడు వన్ బై వన్. అతను ఒక సెల్లార్ ఫస్ట్ మీకు ఈసీ చూపిస్తాడు. ఈసీలో ఎవరైతే సెల్లార్ అమ్ముతున్నాడో అతని యొక్క పేరు దాంట్లో ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకోండి, ముందర చెక్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సెల్లార్ యొక్క మ్యూటేషన్ అతని పేరు మీద ఉందా లేదా చూసుకోండి, చెక్ చేసుకోండి. నంబర్ 3, ఒరిజినల్ షేడ్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. నంబర్ 4, అతని యొక్క సెల్లార్ యొక్క హౌస్ ట్యాక్స్ రిసీట్స్ అతని పేరు మీద ఉందా లేదా చూసుకోండి. 5, సెల్లార్ యొక్క వాటర్ బిల్లు అతని పేరు మీద ఉందా లేదా చూసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా అతని పేరు మీద ఉందా లేదా చూసుకోండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా భద్రపరచుకోవడం అనేది ఒక బయ్యర్ యొక్క బాధ్యత. ఫస్ట్ పాయింట్, ఈసీ ఎంక్రమెంట్ సర్టిఫికేట్ మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత బయ్యరు అతను ఆటోమేటిక్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయిపోతే సరిపోతే అది రెవెన్యూ రికార్డులో కూడా మీ పేరు మీద వచ్చి ఉండాలి. నెంబర్ 2, సెల్లరు మీకు బయ్యర్ కి ప్రాపర్టీ అమ్మిన తర్వాత అతను వెంటనే మ్యూటేషన్ చేసి రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు నమోదై ఉండాలి. కంపల్సరీ ఇది మ్యాండేటరీ. థర్డ్ పాయింట్, సెల్లరు హౌస్ ట్యాక్స్ రిసీట్స్ తన పేరు నుంచి బయ్యర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. మున్సిపాలిటీలో అతని పేరుకి రావాలి, నమోదై ఉండాలి. ఇది చూసుకోవాలి. 4వ పాయింట్ వచ్చి వాటర్ బిల్ గానీ ఎలక్ట్రిసిటీ బిల్ గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్ మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా మీ పేరు మీద నమోదు చేయించుకోవాలి. తర్వాత ప్రాపర్టీస్ అన్ని ఇంకో పాయింట్ వచ్చి ఒరిజినల్ సేల్ డీడ్ కూడా ఒరిజినల్ అయి ఉండాలి. అది కూడా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని మీ పేరు మీద నుంచి సెల్లర్ పేరు నుంచి బయ్యర్ పేరు మీద రావాలి. 6th పాయింట్, బౌండరీస్ కూడా హద్దులు అక్కడ కొనంగానే దగ్గరుండి మీరు ఫిక్స్ చేయించాలి. బౌండరీస్ బయ్యర్ సెల్లర్ అమ్మిన తర్వాత, లేకపోతే ఇది తర్వాత తారుమారు బలిబోధం అయిపోతుంది, గోల్మాల్ జరిగిపోతుంది. ప్రాపర్టీ కొనంగానే సరిపోదు, బయ్యరు కొన్న తర్వాత రెవెన్యూ రికార్డ్స్ లో నమోదు చేయించుకోవాలి. ముఖ్యంగా మ్యూటేషన్ మీరు గాని నమోదు చేసుకోకుండా ఒక సేల్ డీడ్ ఒకటి ఉంటే సరిపోదు. రేపొద్దున అతను మ్యూటేషన్ చేయకుండా మీరు ప్రాపర్టీ అమ్మేది మీరు వచ్చేస్తే అతను రేపొద్దున ఇద్దరు ముగ్గురికి అదే ప్రాపర్టీ అమ్మే ఆస్కారాలు ఉంటాయి. రేపొద్దున మీరు బ్యాంక్ లో వెళ్ళినా కూడా ఉట్టి సేల్ డీడ్ చూపిస్తే మీకు బ్యాంక్ లో లోన్ రాదు. కంపల్సరీ మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి. మ్యూటేషన్ చేసుకుంటే సరిపోతే రెవెన్యూ రికార్డ్స్ లో కూడా జనరేట్ అయి ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో భూభారతి వచ్చింది. భూభారతి పోర్టల్ లో కూడా మీ కొన్న ప్రాపర్టీస్ అన్ని రికార్డ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో మీరు చేసుకోవాల్సిన కీలకమైన అంశాలు. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.